ఎక్కడ స్థిరపడినా ఎంత స్థాయికి ఎదిగినా మన మాతృభూమిని మర్చిపోద్దని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మన రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస తెలుగువారందరూ ముందుకు రావాలని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి గౌరవ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు నాగర్బోయిన శ్రీను యాదవ్, వంగూరు కరుణాకర్, నల్లపోతుల శేఖర్, గడ్డంపల్లి రవీందర్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు గుత్తా అమిత్ రెడ్డిలను సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి ప్రవాసుల సహకారం వంటి పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కడ స్థిరపడినా ఎంత స్థాయికి ఎదిగినా మన మాతృభూమిని మరిచిపోవద్దని తెలిపారు. మన రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస తెలుగువారందరూ ముందుకు రావాలని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, అసోసియేషన్ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.